गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्ये कृतं वन्दे भगवन्तौ पुनः पुनः। ओम युक्ताहार विकाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ओम कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम हरिः ओम तत्सत्। ओम अम्मा नी पादमु आनंद निलयमो अम्मा नी पादमु आनंद निलयमो అది తెలిసిన వారిదే జన్మధన్యము అది తెలిసిన వారిదే జన్మధన్యము కోటి జన్మ పుణ్య ఫలము కోమలిని పాదము అల్ప తపస్సులకది అందరాని పాదము అమ్మా నీ పాదము ఆనంద నిలయము गोपालकृष्ण भगवान की सद्गुरु महाराज की जगदम्बा माता की हर नम पार्वती पते हर हर महादेव। पवित्रात्म स्वरूपुलु प्रियात्म बंधुलारा श्रीमद शंकराचार्य विरचित सौंदर्य लहरी మరి శంకర భగవత్పాదులు మనకి ఎన్నో గ్రంథాలని అందిస్తూ అన్ని దేవతల గ్రంథాలని అందించారు. అయిందా? అటువంటిది ఈరోజు మనం 16వ మంత్రం. కవీంద్రాణాం చేతః కమలవన బాలా తపరుచిం భజంతే ఏ సంతః కతిచిత్తు అరుణామేవ భవతి విరించి ప్రేయస్యాః తరుణతర శృంగారలహరి గభీరాభిర్వాగ్భిః విదధదతి సతాం రంజనమమీం కవీంద్రాణాం కమలవన బాలా తపరుచిం భజంతే సంతః
కతిచిత్ అరుణామేవ భవతీం విరించి ప్రేయస్యాస్తరుణతర శృంగారలహరి గవీరాభిర్వాగ్భిః విదధతి సతాం రంజనమమీం. అమ్మవారిని ఎవరెవరు ఏ విధంగా ధ్యానిస్తారో అటువంటి ఆయా ఫలాలని చెప్పుకొని వస్తూ ఉన్నారు. మరి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాం. మరి మనకి లలిత సహస్రనామంలో కూడా వింటుంటాం. శిశక్తి చేతనారూప, జడశక్తి జడాత్మిక ఉంటాం. ఇక్కడ అమ్మవారు రూపాన్ని మనకి ఏమని వర్ణించారు? అక్కడ చేతన రూప, అర్థమైంది కదా. కాబట్టి చిత్తు అంటే ఏమిటి? అక్కడ మనకి ప్రకాశమానం, ప్రకాశమానమైనటువంటి చేతన రూపం. మరి చేతనము అంటే అందరిలో ఉన్నటువంటి చైతన్యం, అర్థమైంది కదా. ఇప్పుడు చేతనం అంటే అందరిలో ఉన్నటువంటి చైతన్యం. అందుచేత అటువంటి చేతన స్వరూపము ఒక్కొక్క పర్యాయం అమ్మవారు రూపంలో అవతారం వస్తుంది, ఒక్కొక్క పర్యాయం అయ్యగారు రూపంలో అవతారం వస్తూ ఉన్నది. అది అందుచేత అక్కడ మరి అన్ని దేవతలని ఒక సమానమైనటువంటి స్థితిలో మరి శంకరాచార్యుల వారు చక్కగా ఈ వర్ణన చేశారంటే మూలం ఏమిటి? చేతనం. ఆ అవతారము అనేక రకాలుగా రావచ్చు. కానీ అందులో ఒకరికి ఒక శక్తి కొంచెం అధికంగా ఉంటుంది. అలాగనో ఎందుకంటే ఏ శక్తి ద్వారా ఎవరు ఏ పని చేయాలో వారికి ఆ శక్తి ఉంటేనే చేయగలరు, లేకపోతే చేయలేరు. అలాగనే అక్కడ మనకి చేతన శక్తి అన్నటువంటిది అందజేశారు. చైతన్యార్ఘ్య సమారాధ్య అని మనం చెప్పుకున్నాం. అది ఆ ప్రకారముగా ఇక్కడ ఇక అమ్మవారి విషయాలన్నింటినీ క్రోడీకరించి అమ్మవారి యొక్క సాకార విషయాలను నిరాకార విషయాలను అన్నీ జోడించినటువంటివే అమ్మవారి మంత్రాలు కానీ శ్లోకాలు కానీ ఇవన్నీ. అటువంటిది చెప్పి ఇప్పుడు కవీంద్రాణం చేతః, కాబట్టి కవీంద్రాణం చేతః, కవీంద్ర చేత అంటే ఇక్కడ చిత్తం అన్నమాట. కవీంద్రుల యొక్క చిత్తం. మరి ఇది ఎలాంటిది? కమలవనము అన్నటువంటిది చిత్రం. కమలవనం, అటువంటి కమలవనములకు చెప్తున్నారు కవీంద్రాణం చేతః. కవీంద్రులది ఎలా ఉంటుంది అంటే వారి యొక్క చిత్తము కమలముల యొక్క వనముగా ఉంటుందన్నమాట. అసలు కవి అంటే ఎవరు? కవి అంటే మార్గదర్శకుడు అన్నమాట. ఒక మార్గాన్ని చూపెట్టేవాడు, అతన్ని కవి అంటారు. కవిం పురాణమనుశాసితార అనోరణీయాం అని మనకు వచ్చింది కదా. అందుచేత కవిం పురాణం, కవి అంటే మార్గదర్శి. ఎందుకు? కవులందరూ మనకి కొన్ని ఆ శాస్త్రాల ద్వారా మార్గాన్ని చూపెడుతుంటారు. మరి కవీనాం ఇంద్ర కవీంద్ర, ఇంద్రపదం ఇక్కడ ఏమిటి? శ్రేష్టత్వాన్ని చూపుతుంది, శ్రేష్ఠులన్నమాట. నరాణం ఇంద్ర నరేంద్ర, దేవానాం ఇంద్ర దేవేంద్ర, అర్థమైంది కదా. భోగానాం ఇంద్ర భోగేంద్ర, అలాగన్నట్టు ఇక్కడ కవీనాం ఇంద్ర కవీంద్ర. అది అటువంటి శ్రేష్ఠుల యొక్క అంటే ఏమిటి? ఇక్కడ ఇంద్ర శబ్దము
ఈశ్వరవాచకమైన మాట. కవీశ్వరాణం అంటాం, కవీశ్వరాణం. అటువంటి కవీశ్వరాణం చేత, ఆ కవిశ్రేష్ఠులైనటువంటి వారి ఏమి చేత, ఆ చిత్తం అంటే ఆ చేతస్సు లాంటిది. కమలవన బాలాతప రుచి. ఇక కమలవనం ఎలా ఉంటుంది? అది ఈ మధ్యన మరి తెల్ల కమలాలే కొంచెం తెలుపు అనొచ్చులేండి. ఇదైనంత వరకు కమలం ఎలా ఉంటుందంటే ఎరుపు వర్ణం కలిగి ఉంటుందన్నమాట. అర్థమైందా? అది ఎలా ఉంటుంది మరి అంటే ఆ ఎరుపు కూడా ఏమి ఈ కాషాయంలో ఎరుపు ఉండదు. అర్థమైందా? అది అరుణోదయం, ఒక లేత రంగుగా ఉంటుందన్నమాట ఆ ఎరుపు. అటువంటి కవీంద్రాణం చేత కమలవన బాల తపరుచిం. బాల ఆతపరుచిం అంటే బాలసూర్యుడు ఏ విధముగా ప్రకాశమయమానమై ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆ కాంతి చూడాలనే ఉంటుంది అందరికీ కూడా. అర్థమైందా? బాలసూర్యుడు, బాలచంద్రుడు. మరి బాలసూర్యుడు అంటే ఏమిటి? సూర్యుడు ఆ ఎరుపు దాన్నాన్ని వదలక ముందు ఉన్నటువంటి రంగుని ఏమంటారు? బాలసూర్యుడు. అదే ఇంకా 12 గంటలకు వెళ్తే బాలుడు పోయింది. అంతే కదా, మనం కూడా చిన్నప్పుడు బాలుడు ఉన్నా, ఇప్పుడు మళ్ళీ బాలతనం ఎక్కడ ఉంది? ఇప్పుడు ఎవరైనా బాల ఎలాగరా అంటే ఒప్పుకుంటాం ఏంటి మనం? ఆ టైంలో బాల ఎలాగరా అంటే ఒప్పుకుంటాం అందరూ ఉన్నాం. అందుచేత ఆ ప్రకారముగా ఆ సూర్యుని ఎలాగైతే ఎండ ఎర్రని కాంతి అయి ఉంటుందన్నమాట. ఎర్రని కాంతి ఉంటుంది. అటువంటి వాళ్ళ హృదయము, ఆ కవీశ్వరుల యొక్క హృదయము ఆ కమలవనంగా ఎరుపు కాంతిగా ఏ విధంగా అయితే ఉంటూ ఉన్నదో అటువంటి ఎర్రన కాంతి. ఇంకా ఏమి రంగు అంటే ఇచ్చారు ఇక్కడ మనకి. కతిచిత్ అరుణామేవ భవతి. అరుణ రంగు. అరుణాం కరుణాంతరంగా అక్షితాం అని అంటాం. అరుణమన్నా అదే అరుణోదయంలో ఉన్న అరుణమే ఇక్కడ మనకి అరుణం. అటువంటి అరుణవర్ణము కలిగినటువంటి ముఖము ఎవరిది? ఆ యొక్క అమ్మవారిది. అమ్మవారి ముఖం ఎలాంటి ముఖము అంటే అరుణవర్ణము కలిగినటువంటి ఆ ముఖం. భవతీ అటువంటి అరుణవర్ణ ముఖం అంటే కమలవనములో వికసించినటువంటి కవీశ్వరులతో కొనియాడదగినటువంటి బాలసూర్యుని వలె ప్రకాశమానమై ఉన్నటువంటి అటువంటి ముఖాన్ని కొంతమంది ధ్యానానికి తీసుకుంటారన్నమాట. అది ఏంటంటే ఒక్కొక్క ముఖం ఒక్కొక్కరికి ఇష్టం ధ్యానం. అర్థమైంది కదా? అలాగనే అటువంటి ముఖాన్ని తీసుకుంటారు కొంతమంది. భవతీ కతిచిత్తు అన్నారు. ఎవరయ్యా? కతిచిత్తు సంతః, కొంతమంది సత్పురుషులు. అర్థమైంది కదా? అటువంటి రూపాన్ని తీసుకొని భజంతి, అటువంటి రూపాన్ని తీసుకొనేటి భవతి భవతీం భజంతే. భజంతే అంటే ఏమిటి? ఇక్కడ భజ ప్రీతి సేవా ధాతువు నుంచి ఉత్పత్తి, భజ శబ్దం అయింది కాబట్టి నిన్ను ప్రీతితో సేవిస్తూ ఉంటారు, నిన్ను చక్కగా సేవ చేస్తూ ఉంటారు, నీకు బాగా ధ్యానం చేస్తూ ఉంటారు. మరి ఈ విధమైనటువంటి రూపాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేస్తాం. ధ్యానం చేసేటప్పుడు ఎవరికి అందుకే అడగడం, జపం చేసినా ధ్యానం చేసినా మీకు ఏ దేవుడు ఇష్టమని అడగడానికి కారణం అది. అర్థమైంది కదా? ఎందుకు అడగడం అంటే ఏ దేవుణ్ణి చక్కగా మన మనస్సుకి బాగుగా
ఉంటుందో అటువంటి మూర్తిని పెట్టుకొని ధ్యానం చేసుకోవాలి. ఎందుకు చేయాలి? ఇష్టదేవత ఆ ధ్యానం అన్నటువంటిది మనస్సు తన్మయత్వాన్ని చెందుతుంది అన్నమాట. అర్థమైంది కదా? మరి ఇప్పుడు ధ్యానం చేసేటప్పుడు ఎలా చేయాలని ప్రశ్న కూడా కొంతమంది ఈ సత్పురుషులందరూ ఈ విధమైన అమ్మవారి ధ్యానాన్ని చేస్తారని ఇక్కడ మనం చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు మరి ధ్యానం మనం చేస్తాం అందరికి కూడా ఇక 2 విధాలు అన్నమాట. ఎవరైనా ఇప్పుడు మహర్షి మలయాళ స్వాముల వారు ఉన్నారు. వారి లోకంలో ఏం ప్రచారం, మీరు ఏదైనా ధ్యానం చేసినప్పుడు ఏదో ఒక మూర్తిని చక్కగా ముందు పెట్టుకోమని చెప్పారు. అలాగే రామకృష్ణ పరమహంస గారు ఉన్నారు. వారు ఏది చేశారో అదే వారు కూడా లోకంలో ప్రచారంగా వచ్చినప్పుడు కూడా జప ధ్యానాలకి చేసినప్పుడు మీకు అనుకూలమైనటువంటిది ఒకటిది పెట్టుకోమన్నారు. అది చిన్మయానందులు కూడా ప్రచారంలో వారు కూడా ఆ ధ్యానాదులని పెట్టుకోమన్నారు. అందుచేత మరి ధ్యానం చేసేటప్పుడు ఏం చేయాలి? ఇష్టదేవతను మనము కూడా ఆ యొక్క ఎదురుగా ఉన్నట్టు భావించుకోవాలి. అందరూ కూడా ఆ ధ్యానం చేసినప్పుడు ఎదురుగా ఉన్నట్టు భావించుకోవాలి. అది ఇక కొంతకాలం మీరు బాగా ధ్యానం చేసిన తర్వాత ఆ రూపమే కనబడిన స్థితి ఉంటే అది సమాధి అయిపోతుంది అన్నమాట. అది రాగా 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 అటువంటి స్థితి ఏర్పడుతుంది. అందుకనే మొట్టమొదట చేసుకోవాలి. మరి ఆ ధ్యానం చేసుకున్నప్పుడు ఆ భావంతో చేయాలి. ఆ ధ్యానం చేసినప్పుడు భావం, ఏ భావం ఉండాలి? ఏ ఒక్క ఆకారములతో కూడిన భావం ఉన్నదో ఆ భావం. అది ఇక్కడ ఎట్లా మరి అంటే కమలవనములో ఉన్నటువంటి ఉదయకాలపు సూర్యుని వలె ఆ అమ్మవారి యొక్క ముఖము ఆ విధమైన కాంతితో ఉంటుంది. కాబట్టి అటువంటి కాంతివంతమైనటువంటి కాంతిని చక్కగా సంతః భజంతి, సత్పురుషులు ధ్యానాన్ని చేస్తూ ఉంటారు. అది మరి ఇప్పుడు ధ్యానంలో కొంతమందికి ఏమిటి అంటే ఏదైనా రూపం పెట్టుకోవాలా వద్దా అని అడుగుతారన్నమాట. మొట్టమొదట ఒక రూపాన్ని ఆశ్రయించి ధ్యానం చేయడమే మంచిది. ఆ రూపాన్ని ఆశ్రయించి, ఎందుకంటే అది ఒక ప్రీతి అయినటువంటిదో మనసు లగ్నం కావాలి. ఎప్పుడు లగ్నం అవుతుంది అంటే మనసుకి ఏది ఇష్టమో అందులోనే లగ్నం అవుతుంది. ఏది అయిష్టమో దాని వైపే మనసు పోదనమాట. అర్థమైంది కదా? అటు పోదని ఇక అటు పోని దాని రూపం పెట్టుకున్నాం అనుకో మనం, ఇంకేమి లాభం? ఇక్కడ వదిలేసి ఎక్కడికో మళ్ళీ పోతుంది. అందుచేత ధ్యానం ఇప్పుడు ధ్యానం చేస్తున్న 2 విధాలు మనకి ఇక్కడ ఏమి. ఇప్పుడు ధ్యానంలో ప్రణవాన్ని చక్కగా ఉచ్చరించుకొని ధ్యానం చేయమని కొన్ని. అలాగే ఇక్కడ మనం ధ్యానం చేసేటప్పుడు ఆ అమ్మవారి యొక్క చేసినటువంటి పనులను భావించడం ధ్యానం. ఎవరో ఏ పనులైతే వారు లోకానికి అందించారో ఆ పనులను, ఇప్పుడు స్తోత్రం ఉంది. స్తోత్రం ఏమిటి? ఏ ఏ పనులు లోక కార్యములలో అమ్మవారు పాల్గొని చేశారో ఆ పాల్గొని చేసినటువంటి భావాలన్నీ స్తోత్రం. అంతే, ఇక అంతకన్నా ఎక్కువ ఏమి స్తోత్రంలో ఉండవు. వారు ఈ రూపానికి రాకముందు ఏ రూపంలో ఉన్నారో ఆ రూపానికి తగినటువంటి భావాలు. కాబట్టి ధ్యానం అన్నటికీ అవసరమే. ఇలా ధ్యానించే కదా అందరూ కూడా ఏమైపోయారు? పాపాలను పోగొట్టుకొని అమ్మవారి ఆ పరమసత్వాన్ని తెచ్చుకొని చివరికి ఆత్మజ్ఞానులు కూడా అయిపోయారు. అందుచేత ధ్యానేన ఆత్మని కేచిత్ పశ్యంతి అన్నారు. ధ్యానేన ఆత్మని పశ్యంతి. కేచిత్ కొంతమంది ధ్యానం ద్వారా ఆత్మను చూస్తూ ఉన్నారు అన్నారు. కాబట్టి ఆ విధంగా మనము చక్కగా మరి ధ్యానంలో, ఎందుకంటే మనస్సు పోవడం సహజం. ధ్యానంలో
మనస్సు పోవడం సహజం. మరి ఇప్పుడు ఏం చేయాలి మనం? దానిని అభ్యాసము అంటారు. ఏమి ధ్యానంలో మనసు పోతుంది, ఎవరికి పోదు? అందరికీ పోతూ ఉంటూనే ఉంటుంది. దానిని ఏమి అభ్యాసం చేయాలి. అభ్యాసం అంటే మనకి పోయేటప్పుడు రెండు విధాలు. ఎక్కడికి పోయిందో అక్కడి నుంచి మరలించుకొని మళ్ళీ ఆ అమ్మవారి ముఖారవిందములు చూసేటట్టుగా మనం చేసుకుంటూ ఉంటుండాలి. ఇక అభ్యాసం కూడా ఎలా చేయాలి అంటే, ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ధ్యానం చేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉంటే ఏమవుతుంది? కొన్నాళ్ళకి శీఘ్రంగా ఆ ధ్యానం మనకి వశమైపోతుంది. అర్థమైంది కదా? ఇప్పుడు మనకి అభ్యాసేనతు కౌంతేయ, అభ్యాసం వల్ల అభ్యాసాత్ రమతే ఎత్ర దుఃఖాంతంచ నిగచ్చతి భగవద్గీత అని చెబుతూనే ఉంది. అందుచేత ఈ అభ్యాసం అనేది ఎప్పుడు మనకి ఖాళీ దొరికిందో అప్పుడు చేసుకోవాలి. 10 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానీ మనం ఈ చేసేది ఏమవుతుంది? మనకి మనస్సు ఏకాగ్రతకి కారణం అవుతుంది. అటువంటి ఏకాగ్రత చిత్తంతో ఆ ప్రకారముగా ఏమి ఏ సంతః అంటే ఏ సత్పురుషులు భజంతే, అటువంటి భజన చేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి వారికి ఏమి లాభం? అమ్మవారి యొక్క ఛాయని, ఈ ఛాయ అది ఈ కరుణాంతరంగతాక్షీం ధృతపాశాంకుశ పుష్పభానతను అన్నులో అరుణామనుతుంది కదా. ఆ అరుణకాంతి హృదయంతో, అరుణకాంతి రంగుతో ఆ విధంగా చేస్తే ఇప్పుడు వచ్చే లాభాన్ని చెప్తున్నారు. ఎలా అంటే, విరించి ప్రేయస్యా తరుణతర శృంగారలహరీ గభీరాభిర్వాగ్భిః విదదతి సతాం రంజనమమీ. కాబట్టి విరించి ప్రేయస్యా, విరించి అంటే ఎవరు? బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుని యొక్క ప్రేయసి సరస్వతీదేవి. అర్థమైంది కదా? కాబట్టి ప్రేయసి అంటే ఎవరు? ప్రియురాలు అంటారు. బ్రహ్మప్రియురాలు ఆ సరస్వతీదేవి యొక్క ఏమి ఎలా ఉంటుంది అంటే, సరస్వతీదేవి యొక్క శృంగార రసము అది ఎవరికి? ఆ యొక్క చక్కనైనటువంటి ఏకాంతముగా దేవి అనుగ్రహాన్ని పాత్రులైన వారికే ఆ శృంగార రసం వస్తూ ఉన్నది. లేని వాళ్ళకి మామూలు శృంగార రసమే ఉంటుంది. అర్థమైంది కదా? ఈ సరస్వతి శృంగార రసం ఉండదు. మరి సరస్వతి శృంగార రసం ఉంటే ఏమవుతుంది? అప్పటికప్పుడే కవిత్వం అన్నమాట ఆ శృంగారం. అర్థమైంది? శంకరాచార్యుల వారు మరి ఈ విధమైన స్తోత్రాలు ఎక్కడికక్కడ వర్ణించారంటే, మరి ఎవరి శృంగార రసం ఇది? సరస్వతి శృంగార రసమే. ఇన్ని స్తోత్రాలు ఇన్ని. ఇప్పుడు కూడా చాలామంది అప్పటికప్పుడే ఏమి ఆ కవిత్వాన్ని బ్రహ్మాండంగా చెబుతూ ఉంటుంటారు. మరి ఇది ఎవరి శృంగార రసం? సరస్వతి శృంగార రసం అంటే ఇది అన్నమాట. అర్థమైందా? అటువంటి శృంగార లహరి వారు ఏదైనా సరే వర్ణన చెయ్యాలన్నా, ఏదో ఒక ప్రవచనాన్ని అందివ్వాలన్నా, ఏదో ఒక తత్వాన్ని రాయాలన్నా వారికి ఒక ప్రవాహం మొదలొస్తుందట. లహరి అంటే ఏమిటి? ప్రవాహం. అది మరి ఇప్పుడు చూసారా, అన్నీ ఒకదానికొకటి లింక్ అన్నమాట. మనం ఇప్పుడు సరస్వతీదేవి నాలుగు కింద నృత్యం ఆడుతాయి. సరస్వతీదేవి ఆడిందంటే ఏం లాభం? విద్వాన్ సర్వత్రా పూజ్యతే. ఎక్కడికి వెళ్ళినా ఇంకా ఆయనకి లోటు ఉండదు. ఇతడు ఈ విధమైనటువంటి అమ్మవారిని చక్కగా ధ్యానం చేస్తుండేటప్పుడు ధ్యానాలు చేస్తుండేటప్పుడు ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులైనప్పుడు సరస్వతీదేవి అనుగ్రహముతో ఏమవుతుంది మనకి అంటే, ఈ దేవియే ఆ దేవి, ఆ దేవియే ఈ దేవి. అక్కడ మళ్ళీ విడివిడిగా ఉండదు. ఈ దేవియే అటువంటి విద్వాంసులకు తగినటువంటి శక్తిని ఇస్తూ ఉంది. అందుకనే ఏదైనా ఉపాసన చేసేటప్పుడు ఆ ఉపాసన
ఒక సత్య బుద్ధితో ఏకాగ్ర బుద్ధితో చేయాలి. అది అన్నమాట. చేసేటప్పుడు అటువంటిది విరించి ప్రేయస్యాహ ప్రేయస్యాహ తరుణతర శృంగారలహరి గభీరాభిర్వాగ్భి వాగ్భి అతని యొక్క వాక్కుల ద్వారా గభీరాభి గంభీరమైనటువంటి ఉప్పొంగిపోతుందన్నమాట. గభీర లహర గభీరాభి అనేది ఏమిటంటే పొంగి పొరలు వస్తున్నటువంటి సముద్రము పొంగి పొరలి ఏ విధముగా మనకు కనబడుతూ ఉన్నదో ఈ ధ్యానం చేసిన సత్పురుషుల యొక్క హృదయములో ఈ సరస్వతీదేవి పొంగి పొరలు వస్తుంటుంది. వాళ్ళ నోరెత్తారంటే చాలు ఎంత చెబుతారో అర్థమే కాదు. మరి అటువంటి శక్తి ఎక్కడి నుంచి వస్తూ ఉన్నది అంటే అర్థం ఏమిటి? ఈ పండితులందరూ కూడా అటువంటి విశేషమైనటువంటి వాగ్వైఖరి శక్తి వస్తూ ఉన్నదంటే, అటువంటి గంభీర శక్తి వస్తూ ఉన్నదంటే ఆ అమ్మవారి అనుగ్రహమునకు పాత్రులై వారి నిరంతర ధ్యాన ప్రవాహము ద్వారా వచ్చినది. అర్థమైందా? ఇప్పుడు మనకి నిన్న ఒక విషయాన్ని కూడా చెప్పుకున్నాం మనం ఉదాహరణలో. కాళిదాసుకి ఎలా వచ్చినది అంటే అది ఆ విధంగానే మరి చక్కనైనటువంటి మన వాల్మీకి ఎలా వచ్చినది. ఎందుకంటే చదువు వచ్చిన వారి సంగతి వేరు, ఇప్పుడు చదువు రాని వాళ్ళకి వచ్చింది అన్న ఉదాహరణ మనం తీసుకున్నామన్నమాట. అది విశేషం. ఇంతవరకు మనం ఈ చెప్పుకున్న దాంట్లో సారాంశం ఏమిటి అంటే ఆ కమలవనములో ప్రకాశిస్తున్నటువంటి ఆ ఎరుపుదనమైనటువంటిది ఆ బాలసూర్యుడు ఏ విధంగా ప్రకాశిస్తాడో అరుణ రూపంలో అటువంటి కరుణాంతరంగతాక్షయం అన్నటువంటి ఆ ముఖాన్ని చక్కగా మనం ధ్యానం చేసేటప్పుడు మన హృదయంలో అటువంటి మంచి సత్పురుషులకు సద్భావములు ఉదయమై అలాగనే అనేక శాస్త్రాలు కూడా పారంగతులై అనేక విధమైన స్తోత్రాలను కూడా పఠించే శక్తి కలుగుతుంది అన్నటువంటి విషయాన్ని ఇంతవరకు మనకి ఇందులో తెలియపరిచి ఇంకొక విధంగా ఇప్పుడు మళ్ళీ ధ్యానం ఒక విధంగా అమ్మవారి ధ్యానం చెప్తున్నారు. సవిత్రీభిః 17వ మంత్రంలో సవిత్రీభిర్వాచాం శశిమణి శిలాభంగరుచిభిః వసిన్యాద్యాభిస్త్వాం సహజనని సంచింతయతి యః సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః వచోభిర్వాగ్దేవీ వదన కమలామోద మధురైః. ఇందులో ఇలా ఇంకొక విధమైన ధ్యానాన్ని మనకు అమ్మవారిని అందజేస్తూ ఉన్నారు. చెప్తున్నారు, హే జనని ఓ మాత సంబోధన అన్నమాట. ఆచార్యుల వారు ఆ యొక్క తల్లిని ప్రార్థించి అంటున్నారు, వాచాం సవిత్రీభిః వాచాం సవిత్రీభిః. సవిత్రీభిః వాచాం అంటే వాచాం సవిత్రీభిః వాక్కులకు ఏమిటి ప్రేరకములు. సవిత్రీభిః అంటే ఏమిటి? ప్రేరకములైనటువంటి శశిమణి వాక్కులకు ప్రేరకమైనటువంటి శశిమణి. శశిమణి అంటే ఏమిటి? శశి అంటే చంద్రుడు అన్నమాట. మణి అంటే చంద్రకాంత మణులతో. ఆ యొక్క చంద్రకాంత మణులు ఏ విధముగా చక్కనైనటువంటి ప్రకాశమానంగా ఉంటాయో అర్థమైందా? చంద్రకాంతమణులు ఏ విధముగా చక్కనైనటువంటి ప్రకాశమానంగా ఉంటాయో అది చెప్తున్నారు. శశిమణి శిలా భంగరుచుభిః. ఇక్కడ ఇంకోటి ఉంది, ఏకంగా ఉండేటప్పుడు ఒక కాంతి వస్తుంది, దాన్ని భంగ
ఆ చంద్రకాంతమణిని భంగం చేయడం అంటే ఏమిటి? అవి చిన్న తొనకలుగా అయిందనుకోండి, అందులో ఉన్నటువంటి కాంతులు, రుచి అంటే కాంతివి, రుచివి అంటే కాంతులతో, ఆ చంద్రకాంతమణి ఏమి అది భంగమైనప్పుడు అప్పుడు ఒకే కాంతి ఉండదు, అప్పుడు అనేక కాంతులతో వెదజిల్లుతూ ఉంటుందన్నమాట. అటువంటి అది చెప్తున్నారు. చంద్రకాంతమణుల యొక్క ఏమి ఆ రవ్వలు ఎలాగైతే దేదీప్యమానమైన వేరే ప్రకాశ రూపంలో ఉంటాయి, అది ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మనకి వజ్రం ఉంది, వజ్రం ఎలా ఉంటుంది అంటే తెల్లగా ఉంటుంది. రత్నం ఉంది, ఎలా ఉంటుందంటే తెల్లగా ఉంటాయి రత్నాలు, ఇవన్నీ వజ్రాలు. ఆ విధమైనటువంటి ఏమి తెల్లని మేనికాంతి గలది అమ్మవారు. ఒక ముఖము లేక శరీరం, ముఖాన్ని వర్ణించారు, ఇప్పుడు శరీరాన్ని వర్ణిస్తూ ఉన్నారు. ఈ ప్రకారమైనటువంటి ఎలాగా చంద్రకాంతమణుల యొక్క అవి వాటి యొక్క రవలు ఏ విధమైనటువంటి ప్రకాశమానమై ఉంటాయో అటువంటి ప్రకాశమానము కలిగినటువంటి భావముతో, ఆ భావంలో ఇంకెలా ఉండాలి అంటే వసిన్యాద్యాభి, ఇక్కడ ఆ భావంలో ఇది ఎక్కడ శ్రీచక్రార్చన, శ్రీచక్రంలో, అలాగనే మనకి దేవి ఖడ్గమాలా స్తోత్రంలో వసిని, కామేశ్వరి, మోదిని, విమలే ఇవన్నీ వస్తాయి. అర్థమైంది కదా? అలాగా ఇక్కడ ఏం చెప్తున్నారు? వసిన్యాది, వసిన్యాద్యాభి, వసిన్యాద్యాభి అంటే ఆ వసిని అన్నటువంటి 8 శక్తులు ఉన్నాయన్నమాట, 8 శక్తులు. ఈ కాంతియుతమైనటువంటి దేహంతో అటువంటి శక్తులతో కూడుకున్నది ఒక భావం, ఈ శరీరం, అమ్మవారి శరీరము. అటువంటి వసిన్యాది, వసిన్యాది వాగ్దేవతలు అంటారు, అర్థమైందా? కాబట్టి అటువంటి శక్తితో కూడి ఒకటి. ఇంకా రెండవది ఏమిటి? అక్కడ సహజనని సంచింతయతి, అందులో కూడా ఏమి యోగినుడు 12 మంది అన్నమాట. రహస్య యోగిని అని మనం చెబుతూ ఉంటుంటాం, యోగిని అని. అటువంటి 12 యోగినులతో ఆ విధముగా 8 మంది వసిన్యాది శక్తులతో కూడుకున్నటువంటి దేహముగా అమ్మవారిని భావించి, అందులో కూడా ఇంకోటి చెప్తున్నారు, ఇంకా గంధాకర్షిణి అంటాం మనం. అందులో గంధాకర్షిణి అన్నటువంటిది అలాగనే వర్ణిస్తూ ఉంటుంటాం. ఇందులో ఖడ్గమాలలో చిత్తాకర్షిణి, గంధాకర్షిణి అలాగా. అటువంటి గంధాకర్షిణి సంబంధమైనటువంటి 4 శక్తులు, అవి 4 శక్తులు, ఇవి 12 యోగినీలు, 8 8 12 20 24 శక్తులతో చంద్రకాంతి మనవిలే ప్రకాశమానమైనటువంటి ఓ అమ్మవారిని త్వాం, అటువంటి కూడిన నిన్ను అంటున్నారు. యహ సంచింతయంతి, ఎవడైతే చక్కగా ధ్యానిస్తూ ఉన్నాడో, ఈ సౌందర్యాన్ని ఎవరైతే చక్కగా ధ్యానిస్తూ ఉన్నారు. ఇంతకుముందు ధ్యానం ఒక పద్ధతిలో చెప్పారు, ఇప్పుడు ధ్యానం ఇంకో పద్ధతిలో చెప్పారు. ఈ ప్రకారముగా ధ్యానించినప్పుడు మరి ఏమి ఫలితం? వెంటనే సద్యోజాత అన్నట్టు వెంటనే కిందనే ఫలితం అన్నమాట. ఈ ఫలితం ఉన్నప్పుడు ఆ ధ్యానానికి పోయేవారు 190 మంది, అందుచేత ఫలితం వెంటనే ఉంటుంది దిగుని. కాబట్టి సకర్త కావ్యాణం భవతి, ఎవరైతే చక్కగా ఈ ధ్యానం చేస్తూ ఉన్నారో సకర్త కావ్యాణం భవతి, అనేక కావ్యాలు రచిస్తూ ఉన్నారు. నేను కూడా మనం కాళిదాసు రఘువంశ మహాకావ్యాన్ని, కుమార సంభవాన్ని, కిరాతార్జునీయాన్ని, మహాగ్రంథాల కావ్యాలని
రాసి ఈనాటికి అన్ని కాలేజీల్లోనూ టెక్స్ట్ బుక్లు అవే ఉన్నాయి. అర్థమైందా? మరి వారికి ఆ శక్తి వచ్చింది ఎక్కడంటే ఇలాంటివన్నమాట. సకథ కావ్యాణం భవతి మహాం భంగి రుచిభి, అనేకమైన విధాలుగా అనేకమైన కాంతులు వెదజలేనట్లు అది చక్కగా ఏమి అర్థం చేసుకుంటే ఆ శృంగారమైనటువంటి సాహిత్యమైనటువంటి విశేషాలు ఒక అద్భుత విశేషాలతో ఉంటాయన్నమాట. వాళ్ళ వాగ్వైఖరితో వచ్చినటువంటివి. పుచోభిర్వాగ్దేవీ వదనం కమలామోద మధురై. ఇంకా ఎలా ఉంటుందంటే ఆ వదన కమలమునందు పరిమళములైనటువంటి మనోజ్ఞములైనటువంటి కావ్యాల యొక్క ప్రబంధాలను రచించే సమర్థత కూడా వస్తూ ఉన్నది అన్నమాట. ఏమి కావ్య ప్రబంధాలను రచించే సమర్థత కూడా వాళ్ళకి సమర్థుడవుతున్నాడు అది అన్నమాట. అందుచేత మరి ఈ విధంగా ఒక్కొక్కరు ఎంతమంది ఉపాసన చేసి పొందున్నారు. ఇక్కడ మనం కూడా తెనాలి రామకృష్ణుడు అంటాం. అర్థమైందా? మరి అతడు అందరికీ ఈ మధ్య తెలిసిన ఆయనే. అతడు ఎవరు? దేవీ భక్తుడే. సరే, ఈ దేవి ప్రత్యక్షమైంది ఆయనకు. ప్రత్యక్షమైపోయి సరే ఈ రెండు చేతుల్లో పెట్టి నీదేదో వచ్చే ఇది తీసుకోమంటే రెండు తీసేసుకున్నాడు ఆయన. అందుకనే ఆయన సామర్థ్యం ఎలా వచ్చినది అంటే వికటకవి సామర్థ్యంగా వచ్చిందనమాట. ఒకటి తీసుకుంటే మహాసామర్థ్యమైన ఈ రెండు కలిపి ఒకసారి తీసేసుకున్నాడు ప్రత్యక్షంలో. అందుకని అమ్మవారి యొక్క అనుగ్రహము, ఆ యొక్క ధ్యానము ఆ చేసినటువంటి వారికి ఏ పంథాలో వారు ధ్యానిస్తున్నారో ఆ పంథ సమర్థవంతముగా సిద్ధి కలుగుతుంది అన్నమాట. అది ఆ విధంగా ఇప్పుడు రామకృష్ణ పరమహంస గారు వారు కేవలము ఇంకొక సిద్ధి కోసం వారు ప్రయత్నించలేదు. అర్థమైంది కదా? కేవలము భక్తిభావంతోనే వారికి పొందారు. భక్తివశ్య భక్తిగమ్య భయాపహ. వశం కావాలంటే ఏముండాలి? అమ్మవారు వశం కావాలంటే దేంట్లో నా భక్తి ఉంటేనే ఇవన్నీ అవుతాయి. ఓ ధ్యానం చేయాలని ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఓ జపం చేయాలని ఏముండాలి? ప్రేమ ఉండాలి. అర్థమైందా? అన్నిటికీ ప్రేమే ముఖ్యం. ఎంత పెట్టినా పర్వాలేదు, కానీ ఎలా పెట్టామా అనేది కావాలి. ఎలా పెట్టామనేది ప్రీతి అన్నమాట. ఎంత పెట్టామనేది అది కాదు. అదే భగవంతుడు చూస్తాడు, మనం కూడా చూస్తున్నాం. అర్థమైందా? ఉన్నా లేకపోయినా ప్రీతితో పెట్టారనుకోండి, ఆ ప్రీతితో పెట్టేసరికి ఏమవుతుంది? మనసులో ఒక విధమైనటువంటి ఒక స్నేహభావాన్ని పెంచుతుంది అన్నమాట. అది ఆ ప్రకారముగా ఇందులో మనకు అందించినటువంటి విషయం ఏమిటి అంటే, ఈ ప్రకారమైనటువంటి ఏమి చక్కగా చంద్రకాంతమనులతో ఆ మనులలో ఉన్న రవలలో ఉన్నటువంటి కాంతితో అటువంటి శుద్ధమైనటువంటి తెల్లనైనటువంటి ఈ శరీర కాంతితో దాంట్లో వసిన్యాది దేవతలు, యోగిని దేవతలు, గంధాకర్షణి దేవతలతో యుక్తమైనటువంటి భావముతో ఎవరైతే చక్కగా అమ్మవారిని ధ్యానం చేస్తూ ఉన్నారో అటువంటి వారికి ఏమవుతూ ఉన్నది? వారికి ఇన్ని కావ్యాలైనా సరే వ్రాసినటువంటి అటువంటి శక్తి వస్తూ ఉన్నది అన్నది చెప్తూ ఉన్నారు. అందుచేత ధ్యానం అన్నటువంటిది చేసుకుంటూ ఉంటుండాలి. ఎవరికి ఏది ఇష్టదైవమో ఆ ధ్యానము రోజు చేసుకోండి. ఎంతనో కొంత టైం, ఎన్నో పనులు ఉంటాయి. పనులు ఎన్నున్నా ధ్యానం చేసే వాళ్ళకి ఇంకొక చక్కనైనటువంటి ఉందన్నమాట. దానిని వాళ్ళకి ఎప్పుడైనా ధ్యానం చేసుకోవచ్చు. ఇప్పుడు ధ్యానం చేసేవారు ఒక జపం చేయాలంటే తెల్లవారు స్నానం చేసినాక ముందు ప్రారంభించాలి. అర్థమైందే? ఈ ధ్యానం చేయాలి అంటే దానికి ఏ టైం ఎప్పుడైనా చేసుకోవచ్చు. మీకు అర్ధరాత్రి పూట నిద్ర పట్టకపోతే హాయిగా ధ్యానం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ సందేహం ఉంటుంది, స్నానం లేక ధ్యానం చేస్తే
ఏమైనా ఫలితం వస్తుందా రాదా అదే అనమాట. అక్కడ ధ్యానానికి స్నానానికి సంబంధమే లేదు. ధ్యానం ఎప్పుడూ అది ఫలితమే. ఒక స్టేజీ దాన్ని ఎక్కువ పెట్టారు. అంటే ధ్యానం చేసినటువంటి వాళ్ళకి వచ్చేది పెట్టుబడి తక్కువ, ఫలితం ఎక్కువ. అర్థమైంది కదా? ఏమన్నారా? పెట్టుబడి పనులకు అన్ని నియమాలే, పెట్టుబడి లేని దానికే నియమం ఉండదన్నమాట. పెట్టుబడి లేని దానికి మనకు అశ్రద్ధ, పెట్టుబడి ఉన్నదానికే శ్రద్ధ. అందుచేత ధ్యానం భోజనం అయిన తర్వాత చేయాలా వద్దా అని ఒక ప్రశ్న చేసుకోవచ్చు. దాని ఏ భోజనంతో సంబంధమే లేదు. భోజనం ముందు చేసే ధ్యానం కన్నా భోజనము వెనక చేసేదానికి ఎంత పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది అని అడిగితే ఏ పర్సెంటేజ్ తక్కువ ఉండదు. అర్థమైంది కదా? ఎందుకంటే కొన్ని సందేహాలు ఉంటాయని ఈ ధ్యాన విషయం వచ్చింది కూడా చెప్తూ ఉన్నాను. అందుకు భోజనం చేయకముందు చేసినా అంతే ఫలితం, భోజనం చేసినా అంతే ఫలితం. అర్థమైంది కదా? ఫలితంలో మార్పేమీ లేదు. కాబట్టి ఈ ప్రకారంగా చేసుకోవచ్చు. భగవన్నామం ఉచ్చరించడానికి ఎప్పుడూ నియమం లేదు. నామోచ్చరణగా చేసుకోవచ్చు. కాబట్టి ఈ ప్రకారముగా ధ్యానం. ఎందుకంటే మరి వాళ్ళు ఆ విధంగా చేసి ఆ ఏకాగ్రత సంపాదించుకుంటారు. అది మనకి ఇక్కడ కావలసినటువంటి ఇది విశేషం. ఈ విధంగా మనకి చెప్పి ఇప్పుడు 18వ మంత్రంలోనికి వస్తూ ఉన్నారు. ఇక్కడ మరి ఏ విధమైనటువంటి ధ్యానం ఏమి అని చెప్తున్నారు. తను ఛాయాభిస్తే తరుణతరణి శ్రీసరణిభి దివం సర్వాముర్వీం అరుణిమనిమగ్నాం స్మరతి భవంత్యస్య త్రస్యద్వనహరిణ శాలీననయనాం సహోర్వస్యావస్య కతికతిన గీర్వాణగనిక. ఇంకా చెప్తున్నారు ఇక్కడ, తను ఛాయావిస్తే తరుణ ధరణి శ్రీసరణిభీం దివం సర్వాం ఉర్వీం నిమగ్నాం స్మరతి భవంత్యస్య త్రస్యద్వనహరిణ శాలీననయనాం సహోర్వస్యా కతికతిన గీర్వాణగనికా. చెప్తున్నారు 2 చరణంలో మనకి ధ్యానం, 2 చరణంలో ఫలం అన్నమాట. అదే కదా ఈ 2 శ్లోకాలలో. ఇప్పుడు అంటున్నారు, అమ్మా భగవతి మాత అని సంబోధన చేస్తూ ఉన్నారు. తము ఛాయావిస్తే తరుణతరణి శ్రీసరణిభి. తరుణ తరణి, తరణి ఎలా అంటే ఇప్పుడు మనకి ఆ యొక్క ఇందాక కూడా చెప్పుకున్నాం మనం. అదే ఇంకొక విషయంలో ఇప్పుడు చెప్పబోతున్నారు. భగవతి త్వాం, త్వాం అంటే నిన్ను ఏ విధముగా ఏమి ఇక్కడ ఆ ఉదయిస్తున్నటువంటి బాలసూర్యుని కాంతిని తరుణతరణి శ్రీసరణిభి అంటారన్నమాట. ఎందుకంటే ఒకే పదానికి కొన్ని అర్థాలు ఎక్కువ ఉన్నదే దాన్ని అమరకోశం అంటారు. అమరకోశంలో అన్నీ ఉంటాయి. జ్యోత్స్న అన్నా అదే, వెన్నెల అన్నా అదే, కాంతి అన్నా అదే పదాలు. అలాగనే ఇక్కడ కూడా ఏమి తరుణ తరణి, ఆ ఉదయించున్నటువంటి ఆ బాలభానుని యొక్క ఏమి శ్రీసరణిభి. ఇక్కడ చూడండి, కాంతి అన్న పిజికొట్టు శ్రీ అన్న ఒకటే. ఎందుకంటే అవి వచ్చినటువంటి వాళ్ళు అక్కడ ఛందస్సుకి ఏది సరిపడుతుందో అది పెడతారనమాట. అక్కడే కాంతి అని పెట్టారనుకోండి,
అది 2 అక్షరాలు అయిపోతుంది. అక్కడ శ్రీ అని పెట్టారనుకోండి, 1 అక్షరంతో వస్తుంది. ఒక పంక్తికి ఎన్ని అక్షరాలు ఉండాలో ఆ అక్షరాలలో అది ఈ రచించడం కూడా అది రావాలంటే సామాన్యం వస్తుందా? ఆయన కాబట్టి శుద్ధాంతకరుడు కాబట్టి శంకరాచార్యుల వారు అన్నీ ఒక చూసి దీనికి సరిపోయిందా? ఇప్పుడు మనం ఒక కావ్యం రాయాలంటే దాని చిన్న కావ్యం రాయాలంటే కొన్నాళ్ళు పడతాయి. ఎందుకంటే ఇది గురువులు సరిపోయినాయా, లఘువులు సరిపోయినాయా, ఇవన్నీ చూసుకుంటే తెల్లారిపోతాయి. వారికి నోటి తన్ను వచ్చిందా అన్నీ సరిపోతాయి అన్నమాట. దాంట్లో తప్పు పట్టడానికే ఒక ఇన్ని చూసినా మళ్ళీ మనకు తప్పు ఒప్పులు లిస్ట్ ఉండవలసిందే, అర్థమైందా? అందుచేత అది వారు శ్రీ సరణివి. కాబట్టి ఈ సంస్కృతంలో అది శృగతో అంటే ఇది ఆ గతి శబ్దం గమనం అన్నమాట. ఆ సరణభి అంటే ఆ కాంతి అన్నటువంటిది ప్రవాహంగా వెళ్తూ ఉంటుంటుంది. అది అటువంటి కాంతి సౌభాగ్యము అన్నటువంటిది అర్థం. తను ఛాయాభిస్తే తరుతరణి శ్రీ సరణవి. ఇటువంటి కాంతితో తరంగాలుగా ప్రవహించినటువంటి కాంతి ఇది. ఇప్పుడు కొన్ని లైట్లు పెడుతూ ఉంటారు, ఆ లైట్లు అలాగ మారుతూ ఉంటే అదొక అందం అన్నమాట. అదే లైట్ వెలుగుతూ ఉంటుంటే అందం ఉండదు, అర్థమైంది కదా? ఆ మారేదాన్ని కాంతి తరంగాలు అంటారు. ఇప్పుడు కొన్నిదేళ్ళు పెడతారు కదా, అలా పెట్టారంటే మారుతూనే ఉంటుంటాయి అన్నమాట. అలాగా ఈ యొక్క కాంతి కూడా చక్కగా అలా మారుతూ చెప్తున్నారు ఇక్కడ. తను ఛాయాభి. ఆ తను ఛాయాభి అంటే అటువంటి కాంతియుక్తులతో కూడినటువంటి ఈ యొక్క యొక్క కాంతుడి చేత. ఆ కాంతి ఒకటి ఉంటుంది, ఈ యొక్క శరీరము ఛాయ ఒకటి పడుతుంది అన్నమాట. ఈ శరీరము కాంతి యొక్క ఛాయ అక్కడి నుంచి సూర్యుడు ఆ యొక్క బాలసూర్యుని యొక్క ఛాయ, ఈ 2 కాంతులు సమ్మేళనమైనప్పుడు ఏ విధమైనటువంటి కాంతి మనకు కనబడుతూ ఉంటుందో అంతే కదా. తన శరీరం నుంచి కూడా ఒక ఛాయ బయటకు వస్తుంది, కాంతి అన్నమాట. అక్కడి నుంచి సూర్యుని యొక్క ఆ బాలసూర్యుని యొక్క కాంతి కూడా ప్రసరింపజేస్తూ ఉన్నది. ఇక ఆ 2 కాంతులు, ఇటువంటి కాంతుల చేత ఇదేమి చేస్తుంది? సర్వాం దివం ఉర్వీం. ఏమిటి ఇది? సమస్తమైనటువంటి దివం, సర్వం ఆకాశాన్ని, ఉర్వీం ఈ భూమిని కూడా, దివం సర్వాం ఉర్వీం అరుణిమా నిమగ్నాం. ఎప్పుడైతే ఈ దేహం నుంచి వచ్చిన ఈ కాంతి అటువంటి ఆ బాలసూర్యుని వల్లే ప్రకాశింప తరంగాలకు వచ్చిన ఆ కాంతి, ఈ 2 కాంతులు ఏమైపోయినాయంటే ఆకాశము కాంతివంతంగా ఎర్రగా నిండిపోయింది, అదే కదా. భూమి కూడా కాంతివంతంగా నిండిపోయింది, అంతే కదా. ఒక దగ్గర రిఫ్లెక్షన్ పెట్టేటప్పుడు అక్కడ పడి ఆ కాంతల్లా ఈ రూమ్ను ఆవరించేస్తుంది అన్నమాట. ఏదైనా తెలుపు అయితే తెలుపు పడుతుంది, అది ఎరుపు అయితే ఎరుపు పడుతుంది. అక్కడ పడిన దగ్గర ఉండదు, అది పెట్టి మన రూమ్ అంతా ఎలాగైతే కొన్ని దగ్గర చూస్తుంటాం కదా మనం వెళ్ళేటప్పుడు, అటువంటి కాంతిని మగ్నాం. అప్పుడు ఏమైపోయిందంటే ఈ 2 కాంతులు ఎప్పుడైతే కలిగినాయో అప్పుడు ఏమైంది? అది ఇంకో రంగుగా మారింది. అది ఎలా ఏ రంగు అంటే కెంపు ఉంటుంది, కెంపు. ఆ కెంపు ఛాయగా పొందినది అది. అది అరుణంలోనే కెంపు. కెంపు అనేది ఎలాంటిదంటే నలుపు కాదు, అది పూర్తి ఎరుపు కాదు. కెంపు అనేటువంటిది అది నవరత్నాల్లో ఈ కెంపు ఒకటి ఉన్నదన్నమాట. ఆ ఛాయ మోడలుగా నిమగ్నం ఏం చెప్పినట్టు
తమ తను ఛాయావిహితే తరుణతరణి శ్రీసరణీభిః దివం సర్వాముర్వీం అరుణిమా నిమగ్నానాం స్మరతి యః. ఈ విధముగా బాలసూర్యుని కాంతి అమ్మవారి శరీరము నుండి వెడలేటువంటి ఆ కాంతి, ఇది ఒక కెంపు రంగుగా మారినటువంటి కాంతియుతమైనటువంటి సౌందర్యం అన్నమాట. ఈ సౌందర్యము లహరి ప్రవాహయుక్తముగా కనబడుతూ భవంతస్య త్రస్యాధ్వన హరిణ శాలీన నయనా. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఏమి వనహరిణ, వనహరిణం అంటే హరిణం అంటే లేడి పిల్లలు, అటువంటి ఏమి లేళ్ళు ఏమి తన ఎప్పుడు అతికెప్పుడు భయమే. అర్థమైంది కదా. అన్నిటికంటే బాగా చలనం జంతువుల్లో దేనికంటే లేడికుండినంత చలనము ఇంకో దానికి ఉండదు. అందుకే ఆ లేడిని పట్టుకోవడమే మహా కష్టమన్నమాట. అటువంటి వాటికి ఏమిటంటే భయం ఎక్కువ. ఆ లేడికి అన్నిటికంటే భయం ఎక్కువ. వనహరిణ అడవిలేళ్లకు ఈ భయం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సాధకుడికి ఏమి అమ్మవారిని ధ్యానించినటువంటి ఏ సాధకుడైతున్నాడో ఈ సాధకుడికి అటువంటి భయము ఆవగించంత ఉండదన్నమాట. అర్థమైందే. సాధన కొంతమంది సాధన చేసినప్పుడు కూడా భయమే. ఏమి ధ్యానంలో బాగా చేస్తున్నామనుకోండి, ఇక ఆ సమయంలో ఎక్కువ ధ్యానంగా మనస్సు లగ్నం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమైపోతామో అని భయం చాలామందికి ఉంటుంది. అర్థమైంది కదా. ఇది సరే ఎవరికైనా చెప్పేటప్పుడు నువ్వు అంత డీప్గా వెళ్ళకు, అక్కడ స్టాప్ చేసేసి ఒక 6 మాసాలు స్టాప్ చేయమంటారు. అర్థమైందా. ఈ లేడీకి ఏం భయం ఉంటుందో కొంతమందికి అటువంటి భయం ఉంటుంది అన్నమాట. కానీ అటువంటి భయము ఈ సాధకులకి రాదు. అందుకనే ఎక్కడైనా సాధనలో ముందుకెళ్ళిన దగ్గర ఏదైనా సందేహం వస్తే అది మంచి వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. మార్గదర్శకుల్ని సంప్రదించాలి. ముందుకు వెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుందన్నమాట సాధనలో. అర్థమైందా. లేకపోతే ఆ సాధన ముందుకు వెళ్ళలేదు, అక్కడెక్కడ ఆగిపోతుంది. అర్థమైందా. అయిపోయిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ కొన్నాళ్ళు వేసరికి అది చేస్తే కంపనం వస్తుంది భయం అనమాట. మళ్ళీ అటువంటి కంపనాది వ్యవహారమేమీ రాకుండా ధైర్యశాలిగా, ఎందుకంటే వాటికి ఎలాగైతే భయం ఉంటుందో ఆ భయం ఉంటుందంటే అది ఉండదని చెప్తూ ఉన్నారు ఇక్కడ. భవంతి అస్యా త్రస్యత్ అటువంటి భయం ఉండదు. వనహరిణ శాలీన నయనా. కాబట్టి ఈ ప్రకారమైనటువంటి భావములతో ఎవరైతే చక్కగా భయం లేకుండా అమ్మవారిని ధ్యానం చేస్తూ ఉంటారో అయితే వాళ్ళకి కలిగిన ఆ నయనాహ మృగ లేడి కన్నులు ఎలా ఉంటాయంటే అవి చూడడానికి ముచ్చటగా ఉంటాయి. అర్థమైంది కదా. పిల్లి కన్నులు చూడాలంటే భయం, కానీ లేడి కన్నులు చూడడానికి భయం ఉండదు అన్నమాట. అది ముచ్చటగా. అలాగనే ఆ విధమైనటువంటి అమ్మవారి కన్నులు చూసిన కొద్ది చూడాలనే కాంతితో అర్థమైందా చూడడానికి కూడా అటువంటి అందంతో సౌందర్యంతో ప్రకాశమైనటువంటి శరీరముతో ఇటువంటిగా ధ్యానం ఎవరైతే చక్కగా చేస్తూ ఉన్నారో వారికి సహా ఉర్వశ్యాహ వశ్యాహ కతికతిన గీర్వాణ గణికా. అయ్యా దేవతలే వశమైపోతారంటే వాళ్ళకి మన వశం కావడానికి చెప్పు. కాబట్టి దేవతలే వారికి వశమైపోతారు. అందుకని ఇలాంటివి కొన్ని ఏమి చేస్తూ ఉంటుంటారు కొంతమంది. దేవతలు మన వశం కావాలంటే ఏం చేయాలి, వాళ్ళందరికీ ఇదనమాట. ఇవన్నీ మార్గాలు ఈ ప్రకారముగా అది. అందుచేత ధ్యానం అన్నటువంటిది ఇలాగ వర్ణన చక్కగా చేస్తూ ఉన్నారు.
ఇక ఇప్పుడు ఈ విధంగా చెప్పి ఇక 19వ మంత్రంలో ఇప్పుడు చెప్తూ ఉన్నారు. ఈ ప్రకారముగా ధ్యానం చేయాలి. మళ్ళీ ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన ఆకార ధ్యానం ఇష్టమైన వాట. ఇప్పుడు అమ్మవారిని చూసినా ఆ చూసినటువంటి చూపులో ఒక్కొక్కరికి ఒక్కొక్కరిని కేంద్రీకరించి ధ్యానం చేస్తారు. అర్థమైందా? అది అందుకని ఇన్ని తరహాలుగా ఆచార్యుల వారు వర్ణించారు. ముఖం బిందుం కృత్వా కుచయుగ మధ్యస్థస్య తదధోహరార్థం ధ్యాయేత్ యో హరమహిషితే మన్మథకలాం ససత్య సంక్షోభం నయతి వనితా ఇత్యతి లఘు త్రిలోకీం అప్యాసు భ్రమయతి రవీందుస్తనయుగాం. ముఖం బిందుం కృత్వా కుచియుగ మధ్యస్థస్య తదధోహారార్థం ధ్యాయేత్ యో హరమహిషి తే మన్మథకలాం ససద్య సంక్షోభం నయతి వనితా ఇత్యతి లఘు త్రిలోకీమప్యాసు భ్రమయతి రవీందుస్తనయుగాం. ఇప్పుడు హే హరమహిషి అనేది సంబోధన. ఇందులో రెండో చరణంలో హరమహిషి ఒక దగ్గర ఒక సంబోధన అది. కాబట్టి ఓ సదాశివుని పట్టపదేవి అని సంబోధన ఒక దగ్గర ఓ సంబోధన చేస్తూ ఉంటారు. ముఖం బిందుం కృత్వా అమ్మవారి ముఖంని ఎలాగ ఉండాలంటే బిందుం కృత్వా అని. శ్రీచక్రంలో మనకి పైన ఏముంటుంది? బిందు ఉంటుంది. బిందు మండల వాసిని, బిందు మండల వాసిని. ఆ మండలంలో ఆ బిందువులో అమ్మవారు చక్కగా వసించి ఉంటారని మనం చెప్తున్నాం. ఈ ప్రకారముగా ఆ ముఖమే ఇప్పుడు ఎలాగ మనకు ఉండాలి అంటే బిందు రూపంలో ఉన్నట్టు భావన అది అన్నమాట. ఆ బిందు స్థానమైన ముఖాన్ని చక్కగా ధ్యానించి అది ఎలా ఉండాలి అంటే ఏమి త్రికోణాకారముగా భావించమన్నాడు. ఇందులో మనకి ఎట్లా భావించాలి అంటే త్రికోణాకారముగా భావించి ఆ అమ్మవారు అవయవ విశేషాలను చక్కగా ఏ విధమైనటువంటి అవయవాలతో చక్కగా ప్రకాశమానమై అవుతున్నదో అటువంటి విశేషాలన్నీ కూడా ఇక్కడ త్రికోణములోనే ఉండి ఆ మధ్యని త్రికోణం, చతుష్కోణము, పంచకోణము, అలాగే నవకోణాలతో అష్టకోణము వెలసినటువంటి దాంట్లో ఆ పైకి వెళ్ళేసరికి కోణాలు తగ్గిపోతాయి ఏమంటారు. ఆ త్రికోణం మధ్యన ఏముంటుంది? బిందువు ఉంటుంది అన్నమాట. అటువంటి బిందువుని ఆ త్రికోణములో ఉండి త్రికోణములో అమ్మవారు అందులోనే అంతర్భూతమైనట్టు భావించుకోమన్నారు. అర్థమైంది కదా? ఇప్పుడు శ్రీచక్రములో ఆ కోణాలన్నింటిలోనూ సకల దేవతలు ఉన్నారు, ఆ మధ్యలోనే అమ్మవారు ఉన్నారు. ఆ విధముగా ఎవరైతే చక్కగా ధ్యాయేత్తు చక్కనైనటువంటిది ధ్యానిస్తూ ఉన్నారో ససద్య సంక్షోభం నయతి వనితా ఇత్యతి లఘు త్రిలోకీమప్యాసు భ్రమయతి రవేందుస్తన యుగం యుగాం. ఇక్కడ ఏమిటి అంటే సాహిత్యమైన విషయాన్ని చక్కగా తీసుకొని ఇప్పుడు మనకి సూర్యచంద్రులు ఉన్నారు. అమ్మవారి స్థానంలో ఏమిటి అంటే ఒక సూర్యుడు ఒక చంద్రుడిగా భావించుకోమన్నారు. అది అన్నమాట. ఆ ప్రకారం అవయవాలను భావించుకొని ఎవడైతే చక్కగా ఆ ధ్యానాన్ని చేస్తూ ఉన్నారో ఇప్పుడు ఆయనకి ఏమంటే త్రిలోకములోను జయించడానికి ఏమీ అడ్డుండదు అన్నమాట. స్వర్గమత్య పాతాల జగవన్ మూడింటిని సైతము అతను ఏం చేస్తాడు వెళ్ళాలనుకున్నాడు, వెళ్ళిపోతాడు అక్కడికి. అర్థమైతే ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు పలకరించిన వాడు ఉంటేనే ప్రమాదం, కానీ పలకరించేవాడు ఉంటే ఏం ప్రమాదం? స్వర్గలోకం పోయాడు పోగానే దేవేంద్రుడు
రండి కూర్చొని అన్నాడు అనుకోండి ఇంకా అయిపోయింది. అలాగే 3 లోకాల్ని జయిస్తాడనమాట. అది విషయాన్ని అందులో మనకి వర్ణించారు. ఆ విధంగా ఇప్పుడు ఇంకా 20వ మంత్రంలో చెప్పబోతున్నారు. కిరంతి మంగేభ్యః కిరణ నుకురుంబామృతరసం హృది త్వామాధత్తే హిమకర శిలామూర్తిమివయః ససర్పాణాం దర్పం శమయతి శకుంతాదిపైవ జ్వరపృష్టాన్ దృష్ట్వా సుఖయతి సుధాధారశిరయా. కిరంతి మంగేభ్యః కిరణ నికురుంబామృతరసం హృది త్వామాధత్తే హిమకరశిలామూర్తిమివయః ససర్పాణాం దర్పం శమయతి శకుంతాదిపైవ జ్వరపృష్టాన్ దృష్ట్వా సుఖయతి సుధాధారశిరయా. ఇప్పుడు మనం ధ్యానం చేస్తాం. మరి మనకి ఏ ధ్యానం ద్వారా సిద్ధి కలుగుతుంది? ప్రతిదిని ఇప్పుడు కొంగ కూడా ధ్యానం చేస్తుంది. దేనికి కొంగ ధ్యానం అంటే చేపలు దొరకడానికి దాని ధ్యానం. అర్థమైంది కదా? అది ఎప్పుడు దానికి ఎంత ఏకాగ్రత అంటే ఏ చేప సమీపానికి వస్తుందో చూసుకొని ఉంటుంటుంది దాని ధ్యానం. అలాగే మనం ధ్యానం అన్నటువంటిది చెయ్యాలి. లోపల ఏమిటి అంటే ద్వేష, ఈర్ష్య, ద్వేష, అసూయ, కాలుష్యం అన్నటువంటిది అది లేకుండా చూసుకోవాలి ధ్యానం. ఈ ఈర్ష్య, అసూయ, ద్వేష, కాలుష్యములతో ఈ చేసిన ధ్యానము ఆ ఫలము కూడా ఏమవుతుంటే అహంకారపూరితమే అవుతుంది. నిరహంకారపూరితత్వము రాదు. ఆనాడు మనకి చేశారంటే అంతకంటే మనం ధ్యానం చేయగలమా? హిరణ్యకశిపుడు చేశాడు ధ్యానం, హిరణ్యాక్షుడు చేశాడు ధ్యానం, రావణాసుడు చేశాడు ధ్యానం, కుంభకర్ణుడు చేశాడు ధ్యానం. మరి ఈ ధ్యానాలన్నీ దేనికి కారణమైనాయి? అర్థమైందా? అందుచేత లోపట భావం అన్నటువంటిది అందరి యందు సమానత్వ స్థితిని పొందాలని, అందరూ కూడా క్షేమంగా ఉండాలని ముందు మరి మనం చేసేవాడు బాగుండాలని కోరుకోవడం లేదు, అక్కడితో ఆగిపోకూడదు. మనము బాగుండాలి, మన పరివారం బాగుండాలి, మన బంధువులు బాగుండాలి, మన వీధి బాగుండాలి, మన గ్రామం బాగుండాలి, మన మండలం బాగుండాలి, మన జిల్లా బాగుండాలి, ఇంకేమనాలి మన దేశం మన రాష్ట్రం బాగుండాలి, మన దేశం. అది నేను చేసిన అరగంట ధ్యానానికి ఎంతమందికి పనిచేస్తే నాకేం మిగిలింది అంటారు కొంత. నేను చేసేదే గంట ధ్యానం, వీళ్ళందరికీ పంచిస్తే నాకున్నదేమో. అర్థమైందా? ఎంతమందికి పంచితే అంత ఎక్కువ లాభం ఉంటుంది. అర్థమైంది కదా? దీనివల్ల ఎవరు సుఖంగా ఉన్నారో వాళ్ళ సుఖం 100%. దీనివల్ల అయితే అందులో కంపల్సరీ 10% కమిషను యావజ్జీవం వస్తుంది అనమాట. ఇంకేం చాలదా? ఇప్పుడు యావజ్జీవం వస్తుంది అనమాట. అందుకే ప్రతి పనికి కూడా లోకా సంస్థ అని. అది మీ హాస్టల్ అంటే బాగుంటుంది, మా ఇంట్లో అంటే ఏం బాగుంటుంది అంటారు కొందరు. ఎందుకు అందరూ అనడానికి ఇష్టం లేక. ఇప్పుడు కొంతమందికి ఏమిటంటే ఇంట్లో అంటే ఈ పుణ్యం వల్ల ఆడికేపోతుంది దుంపదేగా. ఎక్కడ పోతే మన పుణ్యం ఎక్కడుండి వాళ్ళు తింటూ ఉన్నారో ఆ తిండిలో వాళ్ళు అందులో పుణ్యం మనకు వస్తుంది. అర్థమైంది కదా? వాళ్ళు చేసే జపంలో పుణ్యం, ధ్యానంలో పుణ్యం, పారాయణలో పుణ్యం ఒకటే. అది పాపం వస్తుందని అది మనకు సంబంధం లేదు, అది వాళ్ళదే. మనం చేసేది సమస్త సుఖినోభవంతో. దాంట్లో వాడు చేసే పాపం కూడా మనకు వస్తే మనకు రానే రాదు. వాడు చేసే పుణ్యమే. ఈ కంప్యూటర్ ఏమిటంటే దేన్ని ఫిట్ చేస్తే అదే వస్తుంది. అర్థమైందా? మనం కంప్యూటర్లో దేన్ని ఫిట్ చేసామో అదే పక్కదాన్ని ఎత్తుకోమన్నా ఎత్తుకోదు. ఇది ఆ కంప్యూటర్ అన్నమాట. అందుచేత
ఈ ప్రకారముగా అది ఉండాలి. ఆ భావం యద్భావం తద్భవతి. ఎందుకంటే ఇది ధ్యాన ప్రకరణం కాబట్టి మనం ధ్యానం ఎలా చేయాలి అంటే అది చేయాలి తప్పక. ఒకవేళ ఏదైనా ధ్యానం చేస్తున్నాం, ఏదైనా సాధన చేస్తూ ఉన్నాం, తొందరగా సిద్ధించకపోవచ్చు. అర్థమైంది కదా, తొందరగా సిద్ధించకపోవచ్చు. ఇప్పుడు మనం రోజంతా నెలల్లా కష్టపడుతుంటాం, ఏదో 10,000-30,000 వస్తాయి. ఇప్పుడు మనం మేడ కట్టాలంటే తొందరగా అవుద్దా? ఈ తిండి పోవాలి, మరి అందరికి ఇక్కడ స్థలం కొనాలంటే ఎంత రేట్లో? 100 గజాలు కొనుక్కున్నా 1 కోటి ఉండాలి, అది కట్టాలంటే 1 కోటి ఉండాలి. ఎప్పుడు అవుతుంది? కొంచెం లేట్ అవుతుంది, అంతే తేడా. అర్థమైందా? అలాగనే కొన్ని సిద్ధులు తొందరగా వస్తాయి. ఇప్పుడు మీరు మామిడి చెట్టు వేయాలనుకున్నారు, కాయలు వేసిన మండలి రమ్మంటే వస్తాయా? రావు. ఏదో ఇంద్రజాలు కూడా కాయ పుట్టిస్తున్నారు, ఆ సంగతి వదిలేయండి. కాబట్టి కొంతకాలం పట్టాడు. కొబ్బరి చెట్టు వేశారు, మర్నాడే వచ్చిన వాళ్ళందరూ కొబ్బరి బొండలు ఇవ్వాలంటే అవుతాయి. అది ఆ ప్రకారంగా కొన్ని మనకి ఓర్పు శాంతితో ధ్యానం చేసుకోవాలి. గాబరా పడిపోయి పన్నుడు గాబరలాగా ధ్యానం దగ్గర గాబరా వద్దు. అర్థమైంది కదా? గాబరా పెడితే ఉన్నది ఊడిపోద్ది. ఆ చిత్తానికి శోభే కానీ ఏకాగ్రత కుదరదు. అందుకు సరే, ఇప్పుడు ఇంక చెప్తున్నారు. ఓ దేవి, యహ సాధక, ఏ సాధకుడైతే కిరంతి మంగేభ్య, కాబట్టి కిరంతి అన్నారు ఇక్కడ మనకి. ఆ కిరంతి అంటే ఏమిటి? కిరణ్ అది వర్షించుతున్నటువంటి నికురంభ అమృతరసం. అమ్మవారి యొక్క పాదాది అవయముల నుండి అంగేభ్య, ఓ దేవి మీ యొక్క అంగేభ్య అంటే పాదాది అవయముల నుండి కిరణ నికురంభ, ఆ అమృతరసం ఏదైతే చక్కగా కిరంతి వర్షించుతున్నటువంటి విధముగా, ఎక్కడ మరి వారిలో ఉన్నది ఏమిటి? అది అమృతమయమే. ఆనందలహరి అంటే ఏమిటి? అమృతమయమే. సౌందర్యహరి అంటే ఏమిటి? అమృతమయమే. ఆ అమృతమయం ఎప్పుడు వర్షిస్తూనే ఉంటుంటుంది. అందుచేత అటువంటి వర్షించున్నటువంటి నీ అవయముల నుండి వర్షిస్తున్నటువంటి అమృతము యొక్క ప్రవాహముగా ఎవరైతే నిన్ను చెప్తున్నారు ఇక్కడ, హృది త్వాం ఆదత్తే, హృదయమునందు త్వాం నిన్ను ఆ విధముగా అన్ని అవయముల నుండి అమృత ప్రవాహం వస్తున్నట్టుగా భావించి, ఒకటి ఇంకా ఏమిటి? హిమకిర శిలామూర్తిం, అయితే ఆ దేహము చంద్రకాంతమనులతో ఏమి నిర్మించినటువంటి దేహమా? అది దేహం అన్నమాట. మన దేహాలన్నీ ఎలా ఉంటాయి? రక్తమాంసములతో కూడినటువంటిది. ఆ దేహం ఎలాగా అది చెప్తున్నారు అన్నమాట. హిమకర శిలామూర్తిమివ యహ, ఎవడైతే ఆ యొక్క హిమ అంటే ఏమిటి? చల్లనిటువంటిది. హిమం కరోతీతి హిమకర, హిమం కరోతీతి హిమకర. హిమాన్ని, ఆ చల్లదనాన్ని ఎవరు ప్రకాశిస్తారు? అటువంటి చంద్రుడు. అటువంటి చంద్రకాంతమన ఏమి? ప్రతిమ వలే. అటువంటి చంద్రకాంతమైన ప్రతిమతో ఈ యొక్క దేహము కలదా అని వలే. ఎవరైతే రెండు విశేషణాలు ఇక్కడ. ఒకటి ఏమిటి? అవయముల నుండి అమృతం ప్రవహిస్తున్న మాదిరిగా. రెండవది ఏమిటి? చంద్రకాంతములతో కూడి ఉన్నట్టుగా ఆ దేహాన్ని. ఈ రెండు విధమైన సౌందర్యాన్ని ఇక్కడ. ఈ సౌందర్య ప్రవాహం అన్నటువంటిది ఆగిపోదు. అమ్మవారి సౌందర్యము లహరి ఎందుకన్నారు? మన సౌందర్యము గంటకి నిమిషానికి మారిపోతుంది. అక్కడ లహరి ఎందుకు పెట్టున్నారు? అది మారదు.
అది మారినటువంటి ఎందుకే మళ్ళీ ఈ పుస్తకాన్ని చదువుతారు మనం చదువు. అందుచేత అటువంటిది చక్కగా ఈ ప్రకారముగా భావంతో ఎవరైతే ఆ అమ్మవారిని ధ్యానం చేస్తూ ఉన్నారో అటువంటి వారికి కలిగినటువంటి విషయాన్ని ఇప్పుడు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు సర్పములు ఉన్నాయి. సర్పము ఎప్పుడు అడుగుతుంది? గరుడిని చూస్తేనే అది అనిగిపోతాయి. లేకపోతే ఇంకో విధంగా సర్పం ఎప్పుడు పగడెత్తుతుంది. గరుడు వస్తున్నాడంటే కిందకి దిగుతున్నాడంటే గరుత్మంతుడు ఇంకేమి సర్పం దాని దర్పం వల్ల చక్కగా శమయతి. సర్పాణం దర్ప దర్పం శమయతి శకుంతాధిప ఇవ. అది ఆ యొక్క ఏమి శకుంతాధిప. శకుంతములంటే పక్షులు, శకుంతాధిప అంటే పక్షులకు రాజైనటువంటి గరుడు. ఆ గరుడిని చూసినప్పుడు సర్పముల యొక్క దర్పము శమతి, శమించిపోతుంది. అటువంటి ఏమి అది ఎలాగ శమనం వస్తుందో అటువంటి శమనము వలె ఇక ఈ పై విధముగా ఏమి ధ్యానం చేసినటువంటి వానికి జ్వర పృష్టాన్ దృష్ట్వా సుఖయతి సుధాధార శిరయా. ఇటువంటి వారికి ఏమిటి అంటే ఈ రోగాల నుండి కూడా విముక్తి చెందుతాడు. ఒక జ్వరాదుల నుండి కూడా విముక్తిని చెందుతాడు. అటువంటి జ్వరాదులని వచ్చిన వారిని సైతము ఈ దృష్టి పడిందంటే చాలు చల్లగా వారిని కూడా చేస్తాడు. ఇటువంటి శక్తులైనమాట. ఎలాగయ్యా అది అణుగుతుంది జ్వరం అంటే గరుత్మంతుని చూసినప్పుడు పక్షి యొక్క దర్పం ఏ విధంగా అణిగిపోతున్నదో ఏమి ఇతని ఆ సిద్ధపురుషుడు ఆ ధ్యానం చేసిన ఈ సిద్ధపురుషుడు ద్వారా అతడు అందుకే కొంతమంది ఏమి ఎప్పటి నుంచో ఉంటారు. ఇప్పుడు మనం కొన్ని సిద్ధపురుషుల దగ్గర చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఎప్పటి నుంచో వ్యాధితో బాధపడుతుంటారు కదా. ఇక వారికి వారు చేయి వేసి భావిస్తే ఆ వ్యాధి పోతుందట, అయిపోయిందట. కథల్లో కూడా చదువుకున్నాం చాలా దగ్గరలో మనం. ఎలా పోయినది అంటే ఇటువంటి భావములు కలిగి ధ్యానం చేసినటువంటి వారు ఎంతమంది సాధన కదా. ఏ సాధన లేకుంటే సిద్ధులు ఎలాగ వస్తాయి. ఆ ప్రకారముగా మనకి చెప్తూ ఉన్నారు. ఇందులో మనకి ఏమిటి ముఖ్యమైనటువంటి విషయము అంటే ఆ యొక్క అమ్మవారు అవయవాలన్నింటి నుంచి అమృతాన్ని వర్షిస్తున్నటువంటి స్వరూపముగా ఒకటి పాయింట్. రెండవది ఆ శరీరం అనేటువంటిది చంద్రకాంతమణులతో నిర్మింపబడిన శరీరము కల అమ్మవారుగా ఈ రెండు భావాలని చక్కగా పెట్టుకొని చక్కగా ధ్యానం చేసినటువంటి వారికి స్వయముగా రోగాల నివర్తనమవుతున్నది. ఆ విధముగానే ఇతరుల రోగాలని నివర్తింప చేయడానికి కూడా శక్తివంతుడు అవుతాడు. ఎట్లా ఉదాహరణ అంటే ఎంత దర్పము కలిగినటువంటి సర్పము కూడా ఆ యొక్క గరుత్మంతుడు చూసేటప్పుడు ఏ విధంగా అణిగిపోతూ ఉన్నదో ఆ విధంగా అణిగిపోతున్నది అన్నటువంటి విశేషాన్ని మనకి చెప్పుకొచ్చారు. అందుచేత మరి ఇటువంటి విశేషాలతో మనకి చక్కగా వర్ణన అతీతమైనటువంటి విశేషము ఈ అమ్మవారి యొక్క స్వరూపాన్ని మరి ఈ విధంగా ఈ సౌందర్య హరిని మరి చక్కగా ఎవరైతే శ్రవణం చేస్తారో మరి ఎవరైతే మననం చేస్తారో మరి వారికి ఏవైతే రూపాల్లో బాధలు ఉంటాయో అవి క్రమంగా ఏమవుతాయి పోతూ ఉంటుంటాయి. వారికి ఏవి కోరికలు మనసులో ఉంటాయో అవన్నీ సిద్ధించడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అందుకే అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే. అటువంటి మరి చక్కనైనటువంటి అమ్మవారి అనుగ్రహంతో మరి ఇటువంటి పవిత్రమైన దినములో అందులో ఉంది దేశకాల బలం జ్ఞాత్వా సర్వకార్యాన్ని సాధేది. ఓ పుణ్యం రావడానికి కూడా ఈ చాతుర్మాస్యం కూడా మహాపుణ్యమైన మాట. అందుచేత దీని ద్వారాగా అందరూ మంచి సత్కర్మనిష్ఠులై భగవద్భక్తులై ఆయురారోగ్య ఐశ్వర్యవంతులై అలాగనే
బ్రహ్మానందమూర్తి విరాజిల్లినట్లు అమ్మవారు మనకి ఇచ్చుగాక. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.